ఈరోజు మన ముఖ్య అతిథి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు ఈరోజు మనకు స్కూలుకు 2024 వీడ్కోలు చెప్పుకుంటూ 2025కు స్వాగతం పలకడానికి మీరందరూ ఒక్కసారి సప్పట్లతోటి స్వాగతం పలకాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకు 119 మంది ఎమ్మెల్యేలలో అతి సామాన్యమైన వ్యక్తి ఎవరంటే లక్ష్మారెడ్డి గారే మనకు. ఎందుకంటే ఎల్లవేళలా 24/7 ఏ స్కూల్కు కష్టం వచ్చినా నేనున్నానన్న వ్యక్తి ఎవరయ్యా అంటే తెలంగాణలో మన బండారు లక్ష్మారెడ్డి గారు. అదేవిధంగా మనకు ఫస్ట్ టైము సెకండ్ టైం కూడా హ్యాట్రిక్ కొట్టినటువంటి దేవేందర్ రెడ్డి గారికి మన కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుంటూ పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన దేవేందర్ అన్నకు స్వాగతం పలుకుతా ఉన్నాము. ఎందుకంటే మాకు 8 సంవత్సరాల నుండి మాకు ఒక కంటికి రెప్పకు కూడా కొంచెం ఏ మాత్రం కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి దేవేందర్ అన్న గారికి ఎందుకంటే స్వాగతం పలుకుతా ఉన్నాము. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఎందుకంటే ఈరోజు 2024 సంవత్సరము వీడ్కోలు సమావేశానికి చాలా కార్యక్రమాలు ఉన్నందున ఎమ్మెల్యే గారికి కొంచెము కొన్ని ప్రోగ్రాములు చూడలేకపోతా ఉన్నాడు. కాబట్టి మనము 4 స్కూళ్ళ ప్రోగ్రాములు అతి త్వరలోనే ఈ 2 months లోపట్నే మనము ఒక మంచి ప్రోగ్రాము ఎమ్మెల్యే గారిని మినిమం 4 గంటలు ఉండేటట్టు మన ప్రోగ్రాము కూడా చేసుకుందామని కూడా మనసావాచా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రెండు మంచి వాక్యాలు కొంచెం ఎందుకంటే మనకి 2024 సంవత్సరం జరిగినటువంటి వీడ్కోలుకు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన దేవేందర్ అన్నని ప్రసంగించిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ చైతన్య స్కూల్ మరియు విజ్ఞాపన స్కూల్ ఇట్లా మన ఎండి అయిన బుచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి ఇచ్చేసిన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మీరెడ్డి గారికి, ఉస్మాన్ గారికి, మహేష్ గారికి, అదేవిధంగా సాయి రామరెడ్డి గారికి, మానసరెడ్డి గారికి, స్కూల్ టీచర్లకు మరి విద్యార్థులందరూ కూడా 2004 వీడ్కోలు చెప్తూ, అదేవిధంగా 2005 చాలా బాగుండాలని, నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా కూడా తల్లిదండ్రులు ఎంతో ఆశగా స్కూల్కి పంపుతారు. రేపు భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా బాటలు పడాలంటే విద్యార్థి నుంచే కాబట్టి మన విద్యార్థులకు ఎంతోగానో మోటివేషన్ చేస్తున్న ప్రతి టీచర్లకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన బుచ్చిరెడ్డి సార్ని చూసి నేర్చుకోవాలి. దాదాపు 20 పట్టుదలంటే అట్లా ఉండాలి. ఏ పని చేసినా సంకల్పం చేసినప్పుడు ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం. కాబట్టి 20 సంవత్సరాల క్రితం, దాదాపుగా సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక 30-40 మందితో స్కూల్స్ స్టార్ట్ చేసి ఈరోజు 4,000 నుంచి 5,000 మంది విద్యార్థులకు ఉద్యోగం మనకు అర్థమవుతుంది. 5-6 స్కూళ్ళలో పెట్టి చాలా పెద్ద ఎత్తున విద్యాసేవలు అందిస్తున్న బుచ్చిరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తాం. మన అన్న ఎందుకంటే ఉప్పల్ డైనమిక్ ఎమ్మెల్యే 2020 విజన్ తోటి 20 సంవత్సరాలు ఉండవలసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎందుకంటే ఇది నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుంటూ 2024 సంవత్సరానికి వీడ్కోలు పలకవలసిందిగా మన అన్నగారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి, అలాగనే విజ్ఞాన భారతి హై స్కూల్, ముఖ్యంగా మన కార్పొరేటర్ వేదిక మీద ఉన్న దేవేందర్ రెడ్డి అన్న గారికి, అలాగనే బుచ్చిరెడ్డి అన్న గారికి, అలాగనే ఉస్మాన్ గారికి, ఇంకా స్పెషల్గా అంటే
సాయి రామ్ రెడ్డి గారికి, ఎందుకంటే సాయి రామ్ రెడ్డి గారికి కానీ మళ్ళీ లేకపోతే మనీషా రెడ్డి, నేను మీతోటి రెగ్యులర్గా టచ్లు ఉండాల్సి వస్తుంది. మీ నాయన ఒక్కోసారి దొరుకుతాడు దొరకడు, కాబట్టి మీ ఇద్దరు కోఆర్డినేషన్ చేసి ఉంటాను. కాబట్టి అందునుంచే మీ అందరు కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఏ స్కూల్ పోయినా కూడా నాకు ఈ పిల్లలందరూ చూస్తే చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే మా ఫ్యూచర్, మన ఫ్యూచర్ అందరు కూడా, మన కంట్రీ ఫ్యూచర్ వీళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను స్కూల్ యజమానికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వీళ్ళందరూ కూడా టీచర్లను కానీ ప్రిన్సిపల్ కానీ మీరందరూ కూడా కొద్దిగా అటు ఇటు ఉన్న వీళ్ళనందరినీ కూడా టేక్ కేర్ చేసే బాధ్యత మీద ఉంటుంది. మంచిగా కూడా చూసుకోవాలి. కొద్దిమంది పేరెంట్స్ బాగుంటారు, మీకు అందరు కూడా తెలుసు, కొన్నిసార్లు ఫీజులు కట్టరు, ఎన్నో ఉంటాయి ఇంకా ప్రాబ్లమ్స్ అందరు కూడా. దాంట్లో పాటుగా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరేమన్నా టీచర్లకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు నాకు మీ ప్రిన్సిపల్ ద్వారా లేకపోతే సాయిరామ్ రెడ్డి ద్వారా నాకు ఒక మెసేజ్ పంపి నేను వాళ్ళకి ఏం కావాలన్నా నేను చేసి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేరెంట్స్ చాలా అంటే పైసలు పెట్టాలంటే చాలా కష్టమైతే లక్షల రూపాయలు అయితే, కాబట్టి నేను గవర్నమెంట్లో లేకపోతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో కూడా నేను చేపిస్తాను నేను అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా. అదే కాకుండా మీరందరూ కూడా తెలుసు, మీ పిల్లలందరూ కూడా మంచిగా చదివిపియండి. మీరే కాదు టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరందరూ మీ పిల్లలు కూడా చాలా మంచిగా చదివిపియండి. నా పోస్టర్ అన్నీ చూసింది కదా, మీరు MBBS ర్యాంక్ తెస్తే 5 ఏళ్ళ ఫీజు కట్టే బాధ్యత నాదని చెప్పినాను. కడితే 5 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు ఒక MBBS కాదు, BDS అట్లే MD కూడా వీళ్ళందరూ ఎవరు తెచ్చుకున్న ర్యాంకు నేను ఆ పైసలు కట్టే బాధ్యత నాది. అందు గురించి అన్నీ కూడా స్టిక్కర్లు అట్టుకేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లలందరూ మంచి చదివిపియండి. అట్లే మన స్కూల్లో చిల్డ్రన్స్ ఎవరైనా మంచి స్పోర్ట్స్లో యాక్టివిటీ ఏదైనా స్టేట్ లెవెల్ ఆడుతుంటే నేనే స్పాన్సర్ చేస్తాను ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే. ఇంకా ఇదే కాకుండా ఈ పిల్లలకు సంబంధించిన ఏదైనా సర్టిఫికెట్స్ కానీ ఏదైనా MRO ఆఫీస్లో కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో కానీ ఏదైనా లెటర్లు సర్టిఫికెట్లు వీళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా అవసరం ఉన్నా కూడా టీచర్లకు చెప్తే అది కూడా నేను చేయించే బాధ్యత నాది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీ అందరు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ నేను అన్న చెప్పినట్టు నెక్స్ట్ 3-4 అవర్స్ ఏదో అన్ని స్కూల్స్ అన్ని కలిపి పెడతా అంటూ డెఫినెట్గా వస్తాను. వచ్చి ఆ దినం మంచి ప్రోగ్రామ్ చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.